హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఐటీఆర్ అండి, ఐటీ రిటర్న్ చేసేటప్పుడు ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా, ఐటీ రిటర్న్ చేసే వారందరికీ అలర్ట్ అండి. మార్చి 31 లోపు మీరు ఈ పని చేయకపోతే 200% పెనాల్టీ పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో మీరు చేయవలసిన పని ఏంటి, అసలు ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నామండి, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ అయితే వస్తుంది. డియర్ ట్యాక్స్ పేయర్, సస్పీసియస్ రీఫండ్ క్లైమ్ చేశారు మీరు అని అయితే మెసేజ్ వస్తుంది. సో అటువంటి వారందరి కోసం ఈ వీడియో అండి. సో వీడియో అయితే దయచేసి చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తోటి ఎంప్లాయీ మిత్రులతో అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటారైతే ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఐటీఆర్ అండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ అలర్ట్. మార్చి 31 లోపు ఈ పని చేయకపోతే 200% పెనాల్టీ. ఆదాయ పన్ను చట్టం 139(8)(a) ప్రకారం ఐటీఆర్ని రివైజ్డ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఎవరైనా ట్యాక్స్ రిటర్న్స్లో మిస్టేక్స్ కానీ సరిదిద్దకపోతే వాటిని ట్యాక్స్ అధికారులు గుర్తించే సందర్భంలో చెల్లించవలసిన పన్నులో 200% వరకు పెనాల్టీలు రావచ్చు అని అయితే అంటున్నారు. కొన్నిసార్లు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి అయితే రావచ్చు అని అయితే అంటున్నారండి. సో అటువంటి మీరెవరు కూడా ఫేక్ బిల్లులు అయితే అప్లోడ్ చేయొద్దండి. సో ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇక అసెస్మెంట్ ఇయర్ 2017 to 18 నుంచి సెక్షన్ 270(a) అమల్లోకి అయితే వచ్చింది. ఆదాయాన్ని దాచిపెట్టి వివరాలు ఐటీఆర్లో వెల్లడించకపోతే అప్పుడు తప్పుడు మినహాయింపులు చూపించి రీఫండ్ పొందినవారు, అంటే ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ పెట్టి రీఫండ్ పొందినవారు చెల్లించాల్సిన పన్నులు 50% నుంచి 200% మేర జరిమానాని విధించవచ్చండి అని ఈ సెక్షన్, ఏదైతే 270(a) అనే సెక్షన్ పేర్కొంటుంది. సో ఈ విధంగా ట్యాక్స్ చందాదారులు రివైజ్డ్ రిటర్న్స్ని అయితే దాఖలు చేయడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంటుందని అయితే గుర్తుంచుకోవాలండి. సో ఈ మార్చి 31 అంటే ఈరోజు 26, ఇంకా మనకు ఉన్న డేట్స్ 5 days అంతే. సండే లోపల అయితే, సండే కూడా వర్కింగ్ డే అని అయితే మనము ఇదివరకే చెప్పుకున్నాము. సో ఆదివారం అయినప్పటికీ కూడా బ్యాంకులు అన్నీ కూడా యథావిధిగా పనిచేస్తాయి. సో ట్యాక్స్ సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిన వారందరూ, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా, డియర్ ట్యాక్స్ పేయర్, ఇన్ యువర్ ఐటీఆర్ దెర్ ఆర్ సస్పీసియస్ ఐటీఆర్ అని చెప్పేసి వస్తుంది. సస్పీషియస్ రిటర్న్స్ అయితే దాఖలు చేసి ఉన్నారని అలా మెసేజ్ వచ్చిన వారందరికీ కూడా ఎవరైనా ఆడిటర్ని, అంటే మంచి ఆడిటర్ని సంప్రదించండి. అవసరమైతే రివైజ్డ్ రిటర్న్ కూడా ఫైల్ చేసి సమస్యను అయితే పరిష్కరించుకోవచ్చండి. సో ఫస్ట్ టైం కాబట్టి మీరు పెద్దగా పెనాల్టీ అన్ని ఉండకపోవచ్చు, బట్ కాకపోతే ఇలాంటివి ఫ్యూచర్లో ఎప్పుడు మళ్ళీ రిపీట్ కాకుండా అయితే చూసుకోండి. అలాగే ఇప్పుడైనా సరే మనకు 200% వరకు ట్యాక్స్ అదనంగా మనకు పెనాల్టీ పడే అవకాశాల నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా మీరు మంచి ఆడిటర్ను పట్టుకొని వారి ద్వారా అయితే మళ్ళీ రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్స్ని కూడా దాఖలు చేయండి. సో మీకు ఈ ఫైలింగ్ చేసేటప్పుడు రీఫండ్ తెప్పించిన వారికి సరైన అవగాహన ఉండకపోవడం వల్ల అలా జరిగి ఉండొచ్చు. ఒకవేళ మీరు కావాలని చేయకపోయినా సరే, సరైన అవగాహన లేకపోవనో ఏదైనా మిస్టేక్ వల్లనో అలా మీకు ఆ మెసేజ్ వచ్చి ఉండొచ్చు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వారే దానిని సరి చేసుకోవాల్సిన అవసరం వారికి ఎంతైనా ఉంది. కాబట్టి మీరు మరలా ఒక మంచి ఆడిటర్ని పట్టుకొని మళ్ళీ ఒకసారి ఐటీఆర్ రిటర్న్ వేస్తే ఏ ఇయర్లో మీకైతే అలా అనిపించిందో, సో ఆ ఇయర్ సంబంధించి ఐటీఆర్ని మళ్ళీ అయితే మార్చి 31 లోపల తప్పకుండా సబ్మిట్ చేశారని అయితే ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తోటి ఉద్యోగ మిత్రులతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.